హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ రెడీ టు వైబ్ విత్ అలెక్సా. ఇవాళ అయితే హోలీ. నేను ఒక ప్లేస్కి అయితే వచ్చేసా. అదేంటో మీ అందరికీ చూపిస్తా, వచ్చేయండి. నా తమ్నేల్ చూసి అయితే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ వీడియో ఏంటి అని. అండ్ ఇది చూసాక మొత్తానికి తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చా అనేది. అండ్ ఎస్, మేమైతే వండర్లాకి వచ్చాం. ఇవాళ హోలీ కాబట్టి చాలా రష్ ఉంది. చూడండి, ఇది జస్ట్ బ్యాగ్ చెకింగ్కి లైన్ అనమాట, అంతే. ఇంకా లోపల ఇంకా చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. అక్కడ అందరు డ్యాన్స్ కూడా వేస్తున్నారు. మేమైతే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసి టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంతమందిని చూసి మేమైతే ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడైతే బ్యాండ్ వేసేసుకొని లోపలికైతే చెకింగ్ చేసుకొని వెళ్ళిపోయాం. వీళ్ళు చూడండి ఎంత క్యూట్గా వెల్కమ్ చేశారు మమ్మల్ని స్టార్టింగ్లో రాగానే. సో ఇదైతే అక్కడ జరుగుతున్న హోలీ ఈవెంట్ అనమాట. సో మేము బ్యాగ్స్ అన్నీ క్లోక్ రూమ్లో పెట్టేసి రావడానికైతే వెయిట్ చేస్తున్నాం. లోపలికి వచ్చి అయితే వెయిట్ చేసాం మేము. అండ్ ఇది చూడగానే మంచిగా ఆడుకోవాలనిపించింది. సో ఫాస్ట్గా మేము కూడా వెళ్ళాం. ఇక్కడ డీజే ప్లే చేస్తున్నారు, సాంగ్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అసలు మొత్తం వైబ్ వచ్చిందనమాట. సో మేము కూడా ఆగకుండా అక్కడికి వెళ్ళి కలర్ తీసుకొని లోపలికైతే వెళ్ళి ఆడుకున్నాం ఫుల్ చాలా. నెక్స్ట్ డ్రై రైడ్స్. ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళాం, ఈక్వినాక్స్ దగ్గరికి. చూడగానే భయం వేసింది. ఇప్పుడైతే మేము ఈక్వినాక్స్ అయితే ఎక్కేసి వచ్చాము. ఈక్వినాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తున్నాం. సో ధైర్యం చేసి ఈక్వినాక్స్ అయితే బాగానే ఎక్కేసాను అనమాట. నెక్స్ట్ రోలర్ కోస్టర్ కూడా అలాగే ధైర్యం చేసి ఎక్కేద్దామని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. నా రియాక్షన్ చూడండి. దాని విత్ రోలర్ కోస్టర్ ఇందాక రెండిటికంటే ఈ డైనోసార్ అయితే ఫుల్ డేంజర్ అనిపించింది గాయస్. మొత్తం తిప్పేసింది అసలు. నెక్స్ట్ మేమైతే వచ్చేసాం మిషన్ ఇంటర్స్టెల్లార్కి. ఇక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ముందే డిస్ప్లే చేశారు. సో అక్కడ లైన్ ఉంది లోపలికి వెళ్ళడానికి. మేమైతే వెయిట్ చేస్తున్నాం కూర్చొని. కొంచెం లోపలికి వెళ్ళాక ఇవన్నీ చూపించారు అండ్ ఏవో చెప్తున్నారు. సో విన్నాం అనమాట నుంచొని. ఇక్కడ అదే వింటున్నాం, ఎప్పుడెప్పుడు లోపల పంపిస్తారా అని ఉంది. సో వెంటనే మేమైతే లోపలికి వెళ్ళిపోయాక ఇలా సీట్స్ ఉంటాయి, కొంచెం మనల్ని కొంచెం పైకి లేపుతారనమాట. అండ్ ముందు స్క్రీన్ పైన అయితే మొత్తం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బంపింగ్ కార్స్ తర్వాత ఈ వండర్ స్ప్లాష్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడైతే మేము వెయిటింగ్ వండర్ స్ప్లాష్ కోసం. సో ఎక్కేసామన్నమాట. అన్నిట్లో హైలైట్ అంటే ఇది, డన్ విత్ వండర్ స్ప్లాష్. మేమైతే ఫుల్ వాటర్లో అయితే ఫుల్ ఆడుకున్నాం, ఫుల్ తడిసిపోయాం. అది ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఎంజాయ్మెంటే. నాకు నమ్మకం లేదు వాటిపైన అసలు ఫోన్ తీసుకెళ్ళాలా లేదా అని. మేమైతే సూపర్ డూపర్ ఎంజాయ్ చేసినాం. అసలు వేవ్ పూల్ అయితే చాలా సేపు ఉన్నాం అనమాట. సో మొత్తానికి ఇవాళ అయితే వండర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ లేదు, ఏం లేదు. మొత్తం డ్రై రైడ్స్ అయిపోయాక వాటర్ రైడ్స్ సూపర్ ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఆకలేస్తుంది, వెళ్ళి ఏమన్నా తిందామని ఫాస్ట్గా వెళ్తున్నాం బయటికి. ఇదైతే ఇంకా ఫైనల్ స్టెప్, నైట్ డీజే గైజ్. వండర్లాలో ఉన్న సగం మంది అంతా ఇక్కడే ఉన్నారు అనిపించింది. చాలా క్రౌడెడ్ ఉండింది, బట్ అందరూ ఫుల్ వైబ్ అవుతున్నారు. సాంగ్స్ కూడా మంచిగా పెట్టారనమాట. సో మేము కూడా వెళ్ళి చాలాసేపు డ్యాన్స్ చేసాం అక్కడ. అండ్ వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారో మీరైతే కామెంట్స్లో నాకు చెప్పండి. నేనైతే ఆడియో పెట్టట్లేదు, మీరే గెస్ చేసి చెప్పాలి ఇదేం సాంగ్ అనేది. మీరు వీడియో చూసి అప్పుడు చెప్పండి. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది అందరు ఇలా డ్యాన్స్ చేయడం అవన్నీ చూసి. నేను కూడా ఫుల్ డ్యాన్స్ చేసాను, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాను. చూడండి నా ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో మొత్తం ఎంజాయ్మెంట్ మూడే ఆ రోజంతా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఇవాళ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అసలు. అన్నిటికన్నీ బాగున్నాయి. ఇదే బాగుంది అని అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు. అండ్ ఇక్కడైతే వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నా. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.